వందనాలు అందరికీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మన మధ్యలో డానియేల్ ఒక 15 నిమిషాలు ఆయన వర్తమానాన్ని అందిస్తారు. 15 నిమిషాలు దాటకుండా చెప్పాలా? చెప్తే మరోసారి వాక్యం, లేకపోతే ఇదే చివరి వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన పూర్వకంగా ఉంటూ మరి ఆ బిడ్డ ద్వారాగా దేవుడు పలికే మాటలు మనము వినడానికి ఇష్టపడదాం. ప్రైజ్ ది లార్డ్. స్టార్ట్. హల్లెలూయా. మరొకసారి మీ మధ్యన ఈ రీతిగా తన సన్నిధిలో నిలబెట్టుకుని దేవుని మాటలు చెప్పడానికి తన కృపను చూపించినందుకు దేవాదేవునికి అందరూ కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అదేవిధంగా ఇక ప్రత్యేకమైన సమయాన్ని ఇచ్చిన దైవజనులకు నాకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందామండి. అందరూ కూడా సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. మీరందరూ నన్ను చూస్తున్నారు కదా. నా నా జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా? అమౌంట్ మీకు తెలుసుద్దా? తెలియదు. నా మనసులో ఏముందో మీకు తెలుసా? తెలియదు. పైరూపం మాత్రమే మీకు తెలుస్తుంది. ఇంటర్నల్గా అంతరంగా నాలో ఏముందో, నేను ఏం ఆలోచిస్తున్నానో, ఏ తలంపులు కలిగి ఉన్నానో, అలాగే నా జేబులో వచ్చేసరికి ఎంత అమౌంట్ ఉందో, నా పర్సులో వచ్చేసరికి ఎంత అమౌంట్ ఉందో మీరు చెప్పలేరు. కానీ అన్నీ చూడగలడు, అన్నీ చేయగలడు. మనము ఎక్కడ ఉన్నానో, ఏం చేస్తూ ఉన్నా కానీ చూడగల దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. అదే మాట కీర్తనకారుడు 139వ కీర్తనలో చెబుతున్నాడు. నూట 39వ కీర్తన 1వ వచనము అలాగే 8వ వచనం కూడా చదువుకుందాము. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. 8వ వచనం. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు చెప్తున్నారండి, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. అంటే నా పుట్టుక, నేనేమి ఆలోచిస్తున్నానో, ఏ తలంపులు కలిగి ఉన్నానో, ఏ రీతిగా పనులు చేస్తున్నానో, నా హృదయంలో ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నానో సమస్తమును ఎరిగినవాడని చెప్పేసి ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్నాడు. మన దేవుడు సమస్తమును చూడగల దేవుడు అండి. పైరూపం లక్ష్యం పెట్టేవాడు కాదు. చాలామంది దేవుడు చూడలేదు కదా, ఇతరుల ముందు చాలా జాగ్రత్తగా నటిస్తూ ఉంటారు, నడుచుకుంటారు. కానీ దేవుడు చూస్తున్నాడనే సంగతి మర్చిపోతూ ఉంటారు. దేవుడు చూస్తున్నాడు అనే సంగతి మనం గ్రహించినట్లయితే మనము ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే తప్పు చేయడానికి భయపడతాం. నువ్వు ఒంటరిగా ఉన్నా సరే, చీకటి ప్రాంతాల్లో ఉన్నా సరే, ఎవరు లేని ప్రదేశంలో అయినా సరే తప్పు చేయడానికి నువ్వు భయపడతావు. హల్లెలూయా. అదే చెబుతున్నాడు, నేను ఆకాశంకి ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నువ్వు అక్కడను ఉన్నావు. ఎందుకంటే మనము ఎక్కడ నక్కినను, ఎక్కడ దాక్కున్నా కానీ మన దేవుడు చూడగలడండి. కొంతమంది తప్పులు చేస్తారు, దొంగలు. వారు పోలీసులు కళ్ళు కప్పడానికి అడవిలోకి పరిగెత్తి రహస్య ప్రదేశాల్లో దాక్కుంటారు. నువ్వు తప్పు చేసి అరణ్య ప్రాంతాల్లో దాక్కుంటే పోలీసులు కనిపెట్టకపోవచ్చేమో, కానీ నా దేవుడికి కనపడతావు నువ్వు. హల్లెలూయా. ఆనాడు అరణ్యంలో హాగరుకు తోడైన దేవుడు పారిపోయినప్పుడు, తన యజమానుడి ఇంటి నుంచి పారిపోయినప్పుడు అరణ్యంలో ఉన్నప్పుడు ఎవరు చూశారండి? దేవాది దేవుడు చూశాడా లేదా? అరణ్యంలో ఎవరు చూడరు అనుకుంది. పారిపోయి వెళ్తున్నప్పుడు దేవుడు చూశాడు. కానీ ఇన్ని చెబుతున్నా కానీ నేటి క్రైస్తవులు చాలామంది కూడా దేవుడు చూస్తున్నాడే సంగతి మర్చిపోతున్నాడు. ఎందుకంటే మన దేవుడు
అగ్నిజ్వాల నేత్రములు కలిగిన వాడు. ఆమెన్, హల్లెలూయా. యా ప్రకటన గ్రంథం 1:14 చెప్తుంది, చదవవసరం లేదండి. మన దేవుడు అగ్ని నేత్రములు గలవాడు. ఆయన ఎక్కడున్నా కానీ మనం చూడగలడు. అంటే ఆయన చూపుల గురించి ఈనాడు మనం తెలుసుకుందాము. 4 రకాల చూపుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. మొదటిదిగా కనికరము జాలిగల చూపు. హల్లెలూయా. ఈ కనికరము జాలిగల చూపు ఎవరి మీద చూపిస్తాడంటండి? నశించే వారిపైన ఆయన కనికరము జాలిగల చూపు చూపిస్తాడు. మత్తయి సువార్త 9:36 చూసినట్లయితే ఆయన జనసమూహం వైపు జాలిగా కనికరముగా చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడు యాజకులను నియమించిన తర్వాత ఆ యాజకులు సరైన క్రమంలో పనిచేయడం కొంతమంది కాలక్రమేణా తప్పిపోవడం జరిగిందనమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారో యాజకులు సరైన పనిని నిర్వర్తించడం లేదు. అయ్యో నా ప్రజలు సరి అయిన కాపరి లేక దారి తప్పిపోతున్నారని చెప్పేసి ఆ జనసమూహము వైపు జాలిగా కనికరముగా చూస్తున్నాడు. హల్లెలూయా. నేడు కూడా పాపుల వైపు తన వైపు వస్తారా అని చెప్పేసి కనికరంతో జాలితో చూస్తున్నాడు. ఇంకా లోకంలో బందీ అయిన వారి గురించి, లోకాశల్లో శరీరాశలతో నేత్రాశతో జీవింపబడుతున్న వారి వైపు ఆశగా కనికరముగా చూస్తున్నాడు జాలితో. నా ప్రియ బిడ్డలు నా వైపుకు వస్తారా అని. హల్లెలూయా. ఇంకా కనికరం గల చూపు మన దేవుడు చూపిస్తూనే ఉన్నాడు. కానీ ఆ కనికరం గల చూపును చాలామంది చులకనగా చూస్తున్నారు నేటి దినాల్లో. ఎవరు చులకనగా చూడకూడదండి. రెండవ చూపు వచ్చేసరికి ఆశగల చూపు. ఆమెన్, హల్లెలూయా. మన దేవుడు చూసే చూపు, రెండో చూపు ఏంటండి? ఆశగల చూపు. ఈ ఆశగల చూపు ఎవరి వైపు చూస్తున్నాడంటండి? తనను వెతికే వారి వైపు. హల్లెలూయా. తనను నిజంగా ఎవరైతే వెతుకుతున్నారో, ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని తాకిందో, యేసుక్రీస్తు ప్రభులో ఉన్న మహిమ ప్రభావము ఆ స్త్రీలోకి వెళ్ళి వెంటనే ఆ స్త్రీ స్వస్థత పొందుకుంది. హల్లెలూయా. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ జన సమూహంలో ఎవరు నన్ను తాకారు, నాలోని ప్రభావం ఆ వ్యక్తిలోకి వెళ్ళింది అని చెప్పి ఆశగా చూస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే తను ఎంతో విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభువారిని తాకింది అక్కడ. కానీ నేటి జనాలు, క్రైస్తవులు ప్రార్థిస్తున్నారు కానీ విశ్వాసంతో ప్రార్థించట్లేదు. ఇక్కడ చాలామంది ఉన్నాము, అందరూ ప్రార్థిస్తే అందరూ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి? ఆలకిస్తాడు. కానీ ఒకే ఒక్క వ్యక్తి ఎవరైతే విశ్వాసంతో ప్రార్థిస్తారో ఆ విశ్వాస వైపు ఆశగా చూస్తున్నాడు. ఆ విశ్వాసంతో ప్రార్థించినప్పుడే ఆయన మహిమ ప్రభావం మనం పొందుకుంటాము. హల్లెలూయా. దేవుడు ఆశగా చూస్తున్నాడు. విశ్వాసంతో, నిజంగా విశ్వాసంతో ప్రార్థించేవారు ఉన్నారా? ఎవరో ఇక్కడ విశ్వాసంతో ప్రార్థిస్తున్నారని చెప్పి ఇక్కడ మనకు తొంగి చూడాలి ఆశతో. ఈ భూమి మీద మనం ఉదయకాలం ప్రార్థిస్తున్నప్పుడు ఎంతో మంది కూడా కోట్ల మంది ప్రార్థిస్తూ ఉంటారు. కానీ దేవుడు మన వైపు చూడాలంటే విశ్వాసంతో ప్రార్థించాలి. హల్లెలూయా. మనం ఎంత విశ్వాసంతో ప్రార్థిస్తే అప్పుడు ఆశగా దేవుడు మన వైపు చూస్తాడు. అప్పుడు ఆయన మహిమ ప్రభావం మనం పొందుకుంటాము. హల్లెలూయా. అలాగే మూడవ చూపు వచ్చేసరికి కోపపు చూపు. ఈ కోపపు చూపు ఎవరిపైన చూపిస్తాడంటే హృదయ కాఠిన్యం గల వారిపై చూపిస్తాడు. హల్లెలూయా. మార్కు సువార్త 3:5 చూసినట్లయితే అక్కడ పరిసయ్యులు హృదయ కాఠిన్యమును గుర్తించి దేవుడు వారి వైపు కోపంగా చూడటం గమనించవచ్చు. విశ్రాంతి దినమున ఒక రోగిని స్వస్థపరిచినప్పుడు వారు అనేక ప్రశ్నలతో యేసుక్రీస్తుని ఎదుర్కొన్నప్పుడు యేసుక్రీస్తు వారి హృదయ కాఠిన్యము చూసి కోపముగా వారి వైపు చూడటం గమనించవచ్చు. హల్లెలూయా. హృదయ కాఠిన్యం గలవారు నేడు కూడా చాలామంది ఉన్నారు. ఇతరులను చూస్తే ఓర్చుకోలేని వారు, అసూయతో ఎల్లప్పుడూ జీవించేవారు, పక్కవారు ఎదుగుతుంటే అసూయతో రగిలిపోయేవారు చాలామంది ఉన్నారు. అలాంటి హృదయ కాఠిన్య వారి వైపు గలవారి వైపు యేసుక్రీస్తు కోపంగా చూస్తున్నాడు. కొంతమంది దేవుని మాటలు ఎన్ని ఉన్నా కానీ వింటున్నారు, పెడచెవిన పెడుతున్నారు, పాపానికి అలవాటైపోతున్నారు. పాపం చేస్తూ 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 వారి హృదయం పాపంతో కఠినమైపోతుంది. అలా కఠినమైన వారి వైపు దేవుడు చూపు ఎలా ఉంటుందండి? కోపంతో ఉంటుంది. కొంతమంది అలా కోపపు చూపు పొందుకునేవారుగా ఉన్నారు, కానీ మనం అలా ఉండకూడదు. హల్లెలూయా. 5వ చూపు వచ్చేసరికి దయగల చూపు. లూకా సువార్త 22:61 ఆ సందర్భం మనం గమనించినట్లయితే
యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడక మునుపు పేతురుతో చెబుతాడు, నువ్వు నేను ఎరుగునని చెప్పేసి, నువ్వు క్రీస్తు అంటే ఎవరో తెలియదు నీకు అని చెప్పేసి నువ్వు 3 సార్లు బొంకుతావు అని. వెంటనే ఈ పేతురు గారు అంటారు, నేను అలా అనను ప్రభువా అని. కానీ సందర్భాలు వచ్చినప్పుడు 3 సార్లు బొంకుతాడు. ఆ సందర్భంలో దేవాది దేవుడు యేసయ్య పేతురు వైపు ఒక సూటిగా చూస్తాడు. ఆ చూపుకు అర్థం ఏంటో తెలుసండి? వెనుకకు దిగజారిన శిష్యుని వైపు చూసే చూపు. అంటే వెనుకకు దిగజారిపోతున్న విశ్వాసుల వైపు చూపే చూపు ఏంటంటే ఆయన దయగలిగిన చూపు. ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా ఏదైనా చేయకూడని పనులు చేస్తే మనం క్షమిస్తామండి? ఒకవేళ చేయడానికి తప్పు చేసి దొరికిపోయాను అనుకోండి, మా పాస్టర్ గారికి దొరికిపోయాను అనుకోండి, ఇక్కడ నేను అయ్యా ఒక్కసారి క్షమించాయా అంటే అది క్షమించడానికి తప్పది. అయినా కానీ దొరికిపోయి క్షమించి అడిగితే అప్పుడు ఏమంటాం తెలుసా? అయ్యా కొంచెం నా వైపు దయ చూపించండి అయ్యా అంటాం. అడుగుతాం లేదా? ఒకవేళ మా పాస్టర్ గారు చూపించకపోయినా ఆ దేవుడు మాత్రం చూపిస్తాడు. హల్లెలూయా. ఎలా అంటే దేవుడు వెనుకకు దిగజారిన వారి వైపు దయగా, ఇంకా నా ప్రియ ప్రజలు నా వైపుకు వస్తారా అని చెప్పి దయ చూపిస్తూ దయగల చూపు చూపిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు వెనుకకు ఇంకా జారిపోయిన స్థితిలో ఉన్నావేమో, అంటే ఇక్కడ తప్పు చేసి తిరిగినట్లయితే దేవుడు దయగల చూపు చూపించి క్షమిస్తాడు అనుకుంటున్నారేమో. పశ్చాత్తాపం ఉండాలి. అక్కడ ఆ సందర్భంలో గమనించినట్లయితే 3 సార్లు పేతురు బొంకిన తర్వాత బయటకు వచ్చి ఎంతో వేదనతో ఏడుస్తాడు. హల్లెలూయా. అలాంటి పశ్చాత్తాపము పడినప్పుడే పేతురు వైపు దేవుడు దయగల చూపుతో చూశాడు. నువ్వు తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, పశ్చాత్తాప పడినప్పుడే దేవుని దయను పొందుకుంటావు. అప్పుడే దయగలిగిన దేవుని చూపు నీ వైపు ఉంటుంది. అంతేగాని నీ హృదయ కాఠిన్యంతో ఇంకా ఎన్నిసార్లు దేవుని మాటలు వింటున్నా నీ హృదయ కాఠిన్యంతో నీ హృదయానికి ఎక్కించుకోకుండా పాప క్రీడల్లో, పాప పనుల్లో నువ్వు పాలుభాగస్తుడవైతే దేవుని దయగల చూపు పొందుకోవు. ఏ చూపు పొందుకుంటారండి? మూడవ చూపు ఏం చూపు? కోపపు చూపు పొందుకుంటావు. నీకు దయగలిగిన చూపు కావాలా, కోపపు చూపు కావాలా? ఒక్కసారి గమనించుకో. ఏదైనా పాపం చేసేవారు, నువ్వు ఆ పని చెయ్యొద్దురా, నువ్వు త్రాగొద్దురా, నువ్వు సిగరెట్ కాల్చొద్దంటే వాళ్ళు వినరు. ఎందుకంటే ఆ పని చేసి చేసి వాళ్ళ హృదయం అయిపోద్దండి, కాఠిన్యంతో నిండిపోద్ది, కఠినంగా అయిపోద్ది. వాళ్ళు వినరు. బూతులు మాట్లాడొద్దంటే చెప్పేవాళ్ళు వెళ్ళొద్దు అంటారు. మంచి మాటలు దేవుని తెలుసుకోండి అంటే వాళ్ళు ఏంటంటే కఠినపరిచిపడిపోయిన హృదయంతో ఉంటారు కాబట్టి మన మాటలు వాళ్ళకి ఎక్కువ. అలాంటి వారి వైపు దేవుని కోపపు చూపు ఉంటుందండి. ఈనాడు మనం తెలుసుకోవాలి, ప్రభువా నీ నుంచి నాకు కనికరం గల చూపు కావాలి, దయగల చూపు కావాలి, ఆశగల చూపు కావాలి, కానీ కోపపు చూపు వద్దు ప్రభువా అని. ఇక్కడ కీర్తనకారుడు చివరి వచనంలో 139 కీర్తన చివరి వచనం చెప్తాడండి. అది చదువుకుని మనం ముగించుకుందాము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. హల్లెలూయా. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము అంటున్నాడు. అంటే నీకు అసహ్యకరమైన మార్గము, పనులు నా యందు ఉన్నాయేమో ప్రభువా, నా వైపు చూడుము. అవి నా నుండి తీసేయి ప్రభువా. అవి తీయకపోతే, నాలో అవి వెళ్ళకపోతే నీ కోపపు చూపు నా వైపు ఉంటుంది ప్రభువా. వాటి నుంచి నన్ను దూరం చెయ్యి అని మనం ప్రార్థించాలి. నిత్య మార్గముకు నన్ను నడిపింపుము. నీ యొక్క నిత్య మార్గంలో నడవాలంటే, నిత్య జీవం నేను పొందుకోవాలంటే, నీ యొక్క యుగాలు ఎలబడి ఆ రాజ్యానికి చేరుకోవాలంటే నీకు అసహ్యకరమైన, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే నా నుంచి తీసివేయి. హల్లెలూయా అని ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దయగలను చూపు మన వైపు ఉంటుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో గ్రహించు. ఇంకా కనికరం గల చూపు పొందుకునే స్థితిలోనే ఉన్నావా? అయా ప్రియ ప్రజలు నా వైపు వస్తారు, వారు నాకు ప్రార్థన చేస్తారు, నా యందు విశ్వాసం ఉంచుతారని చెప్పి ఆశగల్యంగా చూపు చూస్తున్న వారిలో ఉన్నావా? లేదా కోపపు చూపే వారిలో ఉన్నావా? లేదా పేతురు వలె వెనుకకు జారిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి గమనించు. ఇంకా సమయం ఉంది, చాలా రోజులు ఉన్నాయి. నా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి అని ఆలోచిస్తున్నావేమో. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. దేవుని కనికరంగా చూపే మనం పొందుకోవాలి ఎల్లప్పుడూ.
దయగలిగిన చూపు మాత్రమే పొందుకోవాలి. ఎల్లప్పుడూ ఆ చూపు కోసమే ప్రార్థిద్దాము, ఆ చూపులోనే మనము జీవిద్దాము. అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. హల్లెలూయా. దేవుడి కొన్ని మాటలను దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. దేవుడు చక్కగా బిడ్డను ఇంకా రాబోయే దినాల్లో మరింతగా వాడుకోవాలని ప్రార్థన చేయండి. మరి శుక్రవారం మీరు విన్నారు కదా, ఎన్ని రకాల చూపులు? 4 రకాల చూపులు. ఇంతకీ మరి ఏ చూపుకి మీరు ఏ చూపుకి కారకులు అవ్వాలనుకుంటున్నారు? ఏ చూపు నా మీద ఉంటే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు? చెప్పండి. ఏ చూపు మీ మీద ఉండాలి? దేవుడు కోపపడే చూపు మీద ఉండాలా? ప్రైజ్ ది లార్డ్. ఎన్ని రకాల చూపులని చెప్పండి? 1 కనికరము చూపు, రెండవది ఆశ గల చూపు, ఇది పక్కన పెట్టేసేయండి. తర్వాత 3వది కోపపడే చూపు, 4వది ఏ చూపు ఉండాలి మీ మీద? కనికరం ఉండాలి, దయ ఉండాలి. కోపం అనేది, కోపం ఎప్పుడు వచ్చిందండి? ఎప్పుడు వచ్చింది చెప్పాలి. కోపం ఎప్పుడు వచ్చింది? ఏంటో లోపల లోపల రెండింటికి బాగానే చెప్పారే, ఈ కోపపడేదానికి ఒకటే, దేవుడి మాటకు లోబడకనప్పుడు. మరి మనం లోబడుతున్నామో లేదో ఆలోచన చేసుకోండి. ఓకే, మంచిది. 4 విధాల చూపులు ఉన్నాయి. ఆ చూపుల్లో దేవుని కనికరం కలిగిన చూపు, దయ కలిగిన చూపు మన మీద ఉండులాగానే మన జీవితాలను కట్టుకుందాం. దయచేసి ప్రార్థన అంశంగా మీకు చెప్తున్నాను, అలాగే మీరు సిద్ధపాటు కలిగి ఉండడానికి చెప్తున్నాను. ఈ సంవత్సరం మనకి ప్రతి సంవత్సరం 21 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం 30 రోజులు. పోయిన సంవత్సరం మీకు చెప్పాను, నెక్స్ట్ ఇయర్ మాత్రం మనకి 30 రోజులు జరుపుకుందాం. ఎందుకంటే కొంతమంది 3 వారాలు అలాగా 2 వారాలు పెట్టుకుంటున్నారు. ఒక్కోసారి 2-3 కోటాలు కాకుండా చక్కగా ఏ కుటుంబంలో అయితే ప్రార్థన జరుగుతుందో ఆ కుటుంబంలో చక్కగా మనస్ఫూర్తిగా ఎక్కడ టెన్షన్ పడకుండా, అమ్మో టైం అయిపోతుందనే తొందర లేకుండా ఒక ఇంట్లో ఒక కూడిక ఒక రోజులో పెట్టుకొని అలాగ జరిగిద్దామని, ఉదయము లేక సాయంత్రం, వాళ్ళు పగలు పెట్టమంటే పగలు, సాయంత్రం అయితే సాయంత్రం, ఎందుకంటే ఆ కుటుంబంతో ఆ రోజు చక్కగా ఆ కుటుంబంలో ఉన్న అంశాలు ప్రార్థన చేయడం, ఆరాధించడం, దేవుడు ఎలా నడిపిస్తే అలాగా ఆ విధంగా జరిగించాలని ఆశతో ఈ సంవత్సరం 30 రోజులు పెట్టడం జరుగుతుంది. అది 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు, జూలై 1 నుంచి 30 వరకు. మన ముగింపు డేట్ మాత్రం 30. ఎందుకంటే మళ్ళీ తర్వాత మినిస్ట్రీ తరఫున కోటాలు ఉంటాయి కాబట్టి వాటిని కూడా మనము మైండ్లో పెట్టుకోవాలి. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరూ కూడా ప్రార్థన చేయండి. ఇప్పటి నుంచే ఎవరు ముందుగా మీ పేర్లు ఇస్తే వాళ్ళ ముందు ఆ డేట్లో రాసేసుకుంటా, అంటే కోరుకున్న డేట్లు ముందుగా చెప్పుకున్న వాళ్ళకి, తర్వాత నేను చెప్పిన డేట్లో మీరు పెట్టుకోవాలి, లేకపోతే డేట్లు లేకపోతే. అందుకని రేపు ఆదివారానికే మరి మీరు త్వరితగతిన మీరు ఇవ్వగలిగితే మీ పేర్లు ముందుగా రాయడం జరుగుతుంది. లేట్గా ఇచ్చుకున్నారనుకోండి, మరి ఆ డేట్లు ఖాళీ ఉండి పెడతాం, లేదంటే ఖాళీగా ఉన్న డేట్లు పెట్టడమే జరుగుతుంది. కాబట్టి విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించండి. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా రేపు ఆదివారం నుంచి మరలా మనకి వచ్చి ఆదివారం వరకు కూడా పనిచేద్దాం. ఈ యొక్క 8 దినాల పాటు రోజుకి ఒకరు చొప్పున జరగబోయే ఉపవాస ప్రార్థనల కోసం మనం ఏం చేద్దాం అంటే ఉపవాసంతో స్టార్ట్ చేద్దాం. వెళ్ళక ముందే స్టార్ట్ చేద్దాం. ఏమంటారు? అవి ఘనంగా జరగాలి. ఇప్పుడు దాకా తినేసి 3 పూటలు తిని ప్రభువా ఉపవాస ప్రార్థన ఘనంగా జరిగించు అన్నాం. ఇప్పుడు అలా కాదు, మనము ఉపవాసములో ఉండి ఉపవాస ప్రార్థన కోసం ప్రార్థన చేద్దాం, ఘనంగా జరగాలనేవి. కాబట్టి ఆ రీతిగా మనము ప్రిపేర్ అవుదాం, ప్రార్థన చేయండి. ఆ యొక్క 40 దినాల ఆ యొక్క మరి ఆ వాగ్దాన సందేశం మినిస్ట్రీకి దేవుడు ఏమి ఇచ్చారో అది నేను దైవ సేవకులను అడిగి తెలుసుకొని, అది ఆ 30 దినాల పాటు కూడా ఆ వాగ్దానం మీద మనము ప్రసంగాలు కదా, నిజంగా 21 రోజులు జరిగి కోటాలు
దేవుడు ఎన్ని ఆలోచనలు ఇస్తూ నడిపిస్తూ ఉంటాడు కదా, అసలు మనం ఊహించలేని విధంగా దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో తడవ చేయకుండా మరి మన మధ్యలో అమూల్య ఉంది, ఆ బిడ్డ కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని చెప్తూ ఉండగా మనందరం కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన పూర్వకంగా వినడానికి ఇష్టపడదాం. చప్పట్లు కొడుతూ బిడ్డకి అవకాశం ఇద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఏదో మైక్ కొంచెం గట్టిగా సౌండ్ వచ్చిందని నిదానంగా చెప్పానండి. మీరు గట్టిగా చెప్పండి. ఆమేన్. రైట్. ఇప్పటి వరకు విన్నాం కదా 4 రకాల చూపులని. చివరిది మనకు కావాలి. చివరిది ఏంటిది? దయగల చూపు. ఆమేన్. ఆ దయగల చూపుతోనే మన దేవుడు ఏం చేశాడండి మనల్ని చూద్దాం ఒకసారి. తీద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా 43 మొట్టమొదటి చరణంలో మొత్తం వద్దు కానీ చివరి ఆ పార్ట్ ఒకటి చదువు, లాస్ట్ పార్ట్. నేను నిన్ను విమోచించి ఉన్నాను, డౌన్. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. చాలు. ఏంటిదండి? భయపడకుము. అది కూడా పక్కన పెడదాం. తర్వాత ఒకటే, ఎలా పిలిచాడంటే దేవుడు మనల్ని? పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఎలా పిలిచాడు? పేరు పెట్టి. అందరూ కొంతమంది సైలెంట్గా ఉన్నారు, అందుకనే నేను మళ్ళీ మళ్ళీ చెప్పిస్తున్నా. దేవుడు ఎలా పిలిచాడు మనల్ని? పేరు పెట్టి పిలిచాడంట. ఎలా పిలిచాడు? పేరు పెట్టి. అంటే మన పేరు ఆయనకి తెలుసు. ఫస్ట్ థింగ్, మీరు ఎంతమందికి అంత నాలెడ్జ్ పవర్ ఉందో లేదో తెలియదు కానీ 4 years అవుతుంది ఇప్పటికీ మా క్లాస్ వాళ్ళ పేరే నేను మర్చిపోతూ ఉంటాను. 30 మంది సరే 40 మంది. 40 మందిలోనే మనం మర్చిపోతాం కానీ మన దేవుడు మాత్రం మనల్ని అలా మర్చిపోలా. మన దేవుడు మాత్రం ఏం చేయాల? మనల్ని అలా మర్చిపోలా. మనల్ని దేవుడు ఎలా పిలుచుకున్నాడు? పేరు పెట్టి పిలుచుకున్నాడు. మనల్ని దేవుడు అంత స్పెసిఫిక్గా పేరు పెట్టి పిలుచుకున్నప్పుడు ఇక్కడ యాక్చువల్లీ ఎవరి గురించి మాట్లాడుతూ పైన ఉంటుంది అంటే ఇజ్రాయేలు అని మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. అంటే ఇజ్రాయేలీయుల్ని దేవుడు ఎలా పిలుచుకున్నాడంట? పేరు పెట్టి నేను నిన్ను పిలుచుకున్నాను, నిన్ను నిర్మించిన వాడిని, నిన్ను ఏర్పాటు చేసుకున్న వాడిని నేనే అని చెప్తూ కింద ఇంకొక మాట కూడా అంటాడు కదా, పేరు పెట్టి పిలిచాను అన్న దాంతో పాటు నీవు నా సొత్తు. ఏమంటున్నాడు? సొత్తు. అంటే సొత్తు అంటే ఏంటండి? సొంతం. నీ మీద పూర్తి అధికారం ఎవరికి ఉంది? నాకుంది. నీ మీద పూర్తి ఆ రైట్ ఎవరికి ఉంది? నాకుంది. నాకు తప్ప వేరొకరికి నీ మీద ఏముండకూడదు? రైట్ ఉండకూడదు. బికాజ్ నేను పిలుచుకున్న వాడిని ఎవరిని? నేను. అంటే దేవుడు మనల్ని ఎట్లా కోరుకుంటున్నాడు అంటే నీవు నా సొత్తు అంటున్నాడు, అంటే నీవు నా సొంతం అంటున్నాడు. అంటే హీ వాంట్స్ us టు బీ డిఫరెంట్. దేవుడు మనల్ని ఎలా ఉండాలనుకుంటున్నాడు? కొంచెం డిఫరెంట్గా, కొంచెం స్పెషల్గా, యునీక్గా ఉండాలనుకుంటున్నాడు. ఎట్లా ఉండాలనుకుంటున్నాడు? యునీక్గా ఉండాలనుకుంటున్నాడు. అందుకే ఒకసారి ఇప్పుడు పైకి వెళ్దాం. ఎవరి మాట చెప్తున్నారు అని భక్తుడు చెప్తున్నాడు అంటే ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిస్తున్నారు ఈ మాట? మనల్ని నిర్మించిన వాడు సెలవిస్తున్న మాట ఇది. నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను, నీవు నా సొత్తు అని చెప్తున్నది ఎవరండి? మనల్ని నిర్మించిన వాడే ఉన్నాడు. ఒక్కసారి పేజ్ వెనక్కి తిప్పుతారా? 42:6-7 వచనాల్లో గుడ్డివారి కన్నులు తెరచుటకును, లాస్ట్ 6-7 వచనాల్లోని లాస్ట్ పార్ట్, నిన్ను కాపాడి ప్రజలకు కూడా యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. పిలిచి ఏం చేశాడు? గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ 4 మాటల మీదే మనం తర్వాత నేర్చుకుందాం. సో ఈ 4 మాటలు చాలా కాన్ఫిడెంట్ గా గట్టిగా చెప్తాం, తర్వాత కొంచెం కష్టంగా ఉంటాయి. ఈజీగా ఉన్నాయన్న మంచిగా గుర్తుపెట్టుకుందాం. ఓకే. సో ఏంటిది? ఎలా పిలిచాడు? ఏం చేశాడంటే దేవుడు పిలిచాడు. ఎలా పిలిచాడు? ముందు పాటలో, ముందు భాగంలో మనం చదువుకున్నాం కదా, దేవుడు ఎలా పిలిచాడు మనల్ని? పేరు పెట్టి పిలిచాడు. మనల్ని నిర్మించుకున్నవాడు చెప్తున్న మాటలు ఇవి. ఎవరు చెప్తున్న మాటలు ఇవి? మనల్ని నిర్మించుకున్నవాడు చెప్తున్న మాటలు. అందులో మొట్టమొదటి మాట ఏం చెప్తున్నాడు? నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నువ్వు నా సొంతం అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు నా సొంతం అంటున్నాడు. దేనికోసం పిలిచానని చెప్తున్నాడు అక్కడ? నీతి విషయములలో. ఏ విషయాల్లో పిలిచాడంట దేవుడు మనల్ని? నీతి విషయమై పిలిచాడంట. ఇంకా తర్వాత ఏమంటున్నాడు? పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నీ చేయి నేనేం చేశాను? పట్టుకొని ఉన్నాను. పిలిచి వదిలిపెట్టలా. పిలిచి ఏం చేయాలా?
వదిలిపెట్టలా, నీ చేయి పట్టుకొని ఉన్నాను. అండ్ నెక్స్ట్, నిన్ను కాపాడి నిన్ను కాపాడాను. ప్రజల కొరకు నిబంధనగాను. ఇక్కడ నుంచి అసలైంది అనమాట. ఇక్కడ నుంచి అసలైంది. ఫస్ట్ నుంచి ఒకసారి వద్దాం. ఇవి ఎవరు చెప్తున్న మాటలు? నిర్మించుకున్నవాడు చెప్తున్నటువంటి మాటలు. మొట్టమొదటి మాట ఏంటి? నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. రెండవది ఏమంటున్నాడు? నీవు నా సొత్తు, నువ్వు నా సొంతం అంటున్నాడు. మూడవగా ఏమంటున్నాడు? నిన్ను పిలిచి నీ చెయ్యి నేను పట్టుకొని ఉన్నాను అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నిన్ను నేను కాపాడి ఉన్నాను అంటున్నాడు. దేనికోసం పిలుచుకున్నాను అన్నాడు? నీతి విషయమై పిలుచుకున్నాను అన్నాడు. నీతి విషయమై పిలుచుకున్నాడు. రెండవదిగా దేనికోసం పిలుచుకున్నాడు? ప్రజల కొరకు నిబంధనగాను, ప్రజల కొరకు నిబంధనగా మనల్ని పిలుచుకున్నాను అని చెప్తున్నాడు. తర్వాత అన్యజనులకు వెలుగుగాను. అన్యజనులకు వెలుగుగాను. అందరం కలిసి అన్యజనులకు. ఎవరికి వెలుగుగా అంట? అన్యజనులకు వెలుగుగా అంట. వేరే వాళ్ళకి, బయట వాళ్ళకి వెలుగుగా దేవుడు మనల్ని ఏం చేశాడంట? నియమించాడంట, అపాయింట్ చేశాడంట. ఇంకా ఈ మన కొత్త నిబంధన భాషలో మాట్లాడుకోవాలంటే అనాయింట్ చేశాడు దేవుడు మనల్ని, అభిషేకించాడు. ఏం చేసుకున్నాడు? అభిషేకించుకున్నాడు. దేనికోసం అభిషేకించుకున్నాడు? అన్యజనులకు వెలుగుగా ఉండు నిమిత్తమై, ప్రజలకు నిబంధనగా ఉండు నిమిత్తమై, నీతి విషయమై దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు? నియమించి ఉన్నాడు. ఎట్లా నియమించుకున్నాడంట? పేరు పెట్టి పిలిచి, చేయి పట్టుకొని కాపాడి, నువ్వు నా సొత్తుగా, మనల్ని ఆయన సొత్తుగా సొంతంగా చేసుకొని ఆయన ఏం చేశాడంట? మనల్ని ఏం చేశాడు? హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఇప్పుడు విన్నదాన్ని బట్టి? జాగ్రత్తగా చెప్పండి. ఎంతమంది ఇప్పుడు దాకా విన్నదాన్ని బట్టి సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆనందం అంతా బయటపెట్టి చెప్పండి ఒకసారి. దేవుడు మనల్ని పిలుచుకుంటే, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అనే మాట తలుచుకుంటే వచ్చే ఆనందం కదా అది. హల్లెలూయా. పిలుచుకున్నాడు అని ఒక్కోసారి మర్చిపోయి మొలకొచ్చని ఏడుస్తాం. ఏం చేస్తాం? పిలుచుకున్నాడు అని కాదు కదా, ఆయన సొత్తు చేసుకున్నాడు అనేది మర్చిపోతున్నాం మనం. ఏం మర్చిపోతున్నాం? ఆయన మనల్ని తన సొత్తు చేసుకున్నాడు అనే విషయాన్ని మర్చిపోయి ఏం చేస్తుంటాం? బాధపడి కృంగిపోతూ ఉంటాం. దేవుడు ఎందుకు పిలుచుకున్నానని చెప్తున్నాడండి? ప్రజల కొరకు నిబంధనగా ఉండడానికి పిలుచుకున్నాడంట, అన్యజనులకు వెలుగుగా ఉండడానికి పిలుచుకున్నాడంట, నీతి విషయమై పిలుచుకున్నాడంట. ఇవన్నీ మనకు చాలా సంతోషం ఇచ్చాయి కదా. ఇవన్నీ వింటున్నప్పుడు మన విషయంలో ఫస్ట్ థింగ్ నాకైతే చదువుతున్నప్పుడు వచ్చింది ఏంటంటే, ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. ఏమొస్తుంది? ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. దేవుడు ఇంతగా మనల్ని సపరేట్ చేసినప్పుడు, దేవుడు ఇంతగా మనల్ని స్పెషలైజ్ చేసినప్పుడు, దేవుడు ఇంతగా మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవుడు మనల్ని ఇంత ఉన్నతమైనటువంటి ఒక ఉద్దేశము కలిగి, ఇంత ఉన్నతమైనటువంటి ఒక ప్రణాళిక కలిగి మనల్ని నియమించుకున్నప్పుడు, వాట్ హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్, దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? మనందరికీ తెలిసిన మాటలే. ఇప్పటి వరకు చదివి మర్చిపోబాకండి. ఇప్పటి వరకు చెప్పుకున్నవి మనల్ని మనం ఆనందింపజేసుకునే విధంగా, మన ఆత్మలను ధైర్యపరుచుకునే విధంగా, సంతోషపరుచుకునే విధంగా మనం నేర్చుకునే మాటలే మర్చిపోబాకండి. మనందరికీ తెలిసిన మాటే బైబిల్లోని మధ్య వాక్యం అంటారు దాన్ని. 118వ కీర్తన 8వ చరణం. మనుషులను నమ్ముకొనుట కంటే ఆమేన్. యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించుట మేలు. నెక్స్ట్, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దీన్ని మధ్యలో పెట్టాడంటే ఏదో కారణం ఉండిద్దండి. నువ్వు ముందు నుంచి వచ్చినా, వెనక నుండి వచ్చినా, అటు నుండి వచ్చినా, ఇటు నుండి వచ్చినా, తిరిగి 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 ఎక్కడికి రావాలి? యెహోవాను ఆశ్రయించిన దగ్గరికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దాన్ని మధ్యలో పెట్టించాడేమో అని అనిపించింది నాకు ఫస్ట్ టైం. ఇది నేను పాస్టర్ గారు చెప్పినప్పుడే విన్నాను. బైబిల్ మొత్తంలో ఈ వాక్యం మధ్యలో ఉంటుంది అనుకున్నప్పుడు, నిజమే కదా ప్రభువా, మేము ఎటు తిరిగినా సరే మా సెంటర్ పాయింట్ మాత్రం, మా ఆశ్రయం మాత్రం నువ్వే. అందుకే దాన్ని మధ్యలో పెట్టించావు. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప ప్లానింగో కదండి మన దేవునిది. 16 సంవత్సరాలు, 1600 సంవత్సరాలు రాసినటువంటి వాక్యాలన్నీ కూడా 40 మంది డిఫరెంట్ టైం పీరియడ్స్లో ఉన్న పర్సన్స్, డిఫరెంట్ పీపుల్, ఒక్కొక్కరిది ఒక్కొక్క నాలెడ్జ్,
అంతమంది రాసినా కూడా ఒక వాక్యానికి ఇంకొక వాక్యానికి ఇంటర్లింక్ ఉండిద్ది. హల్లెలూయా. అందుకే మన బైబిల్ సత్యమైనది. ఆమెన్. అందుకే మనం నమ్ముతున్నటువంటి, మనం ఫాలో అవుతున్నటువంటి వాక్యం సత్యమైనది. ఆమెన్. రైట్, మళ్ళీ మన ట్రాక్లోకి వచ్చేద్దాం. సో ఇందాక అనుకున్నాం కదా దేవుడు మనల్ని పిలిచాడు, మనల్ని సొత్తు చేసుకున్నాడు, మనల్ని నియమించాడు. అన్య జనులకు ఎట్లా ఉండడానికి నియమించాడు? వెలుగుగా ఉండడానికి నియమించాడు. ఆ మాట బాగా గుర్తుపెట్టుకోండి. అన్య జనులకు వెలుగుగా ఉండడానికి. వెలుగుగా ఉండడం అంటే దాని అర్థం ఏంటండి? వెలుగుగా ఉండడం అంటే అర్థం ఏంటి? మన చుట్టూ లైట్లు కట్టుకొని, ఇక్కడ ఉండేది ఒక తాడు ఉండేది మన లైట్ది, అది గుర్తుందా మీకు? దాన్ని ఏం చేయాలి? చుట్టూ కట్టుకొని వెనకాల ఒక కరెంట్ బాక్స్ పెట్టుకొని, అంతేనంటారా? మరేంటి వెలుగుగా ఉండడం అంటే ఏంటి? మాదిరి. మనం ఇంకా మంచిగా వెలుగు అనే వర్డ్ని హైలైట్ చేసుకుంటూ మాట్లాడుకోవాలి అంటే, వెలుగు యొక్క దాన్ని ఏమంటారు, ఆ గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? చీకటి ఉన్నప్పుడు తెలుస్తుంది కదా. సో దేవుడు అన్య జనులకు మనల్ని వెలుగుగా ఉండాలి అని చెప్తున్నాడు అంటే, దేవుడు మన దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అంటే, మనల్ని అంత పేరు పెట్టుకొని పిలుచుకొని, ఇన్ని లక్షల మందిలో మనల్ని పేరు పెట్టి పిలిచి మనల్ని సొత్తు చేసుకున్న దేవుడు అన్ని జనులకు వెలుగుగా ఉండాలి అని మన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే, ఆయన మన దగ్గర నుండి ఏమి కోరుకుంటున్నాడు అంటే, ఆయన మన దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడు అంటే, నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులకి నువ్వు చీకటిలో ఒక మార్గాన్ని చూపించాలి. నువ్వు చీకట్లో ఏం చేయాలి? ఒక మార్గాన్ని చూపించాలి. ఆ మార్గం ఏమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరి మీదైనా డిపెండ్ అవని, అది నీకు అనవసరం. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరి మీదైనా డిపెండ్ అవని, అది నీకు అనవసరం. నువ్వెవరి మీద డిపెండ్ అవ్వాలంటున్నాడు? నా మీద డిపెండ్ అవ్వు. ఈ కాలంలో, మనం బతుకుతున్న ఈ ప్రస్తుత కాలంలో వెలుగు చూపించడానికి దీనికంటే మించింది ఏది లేదండి నన్ను అడిగితే. నీ ఎదుట ఉన్నటువంటి ప్రతి సిచ్యువేషన్లో నువ్వు దేవుని మీద ఆధారపడడం, దేవుని మీద ఆశ్రయంగా తీసుకోవడము కంటే ఈ ప్రపంచానికి నువ్వు నేను చూపించగలిగిన గొప్ప మాదిరి ఏది లేదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా అక్కడ పైన అంటున్నాడు కదా, మనుష్యులను నమ్ముకొనుట కంటే, రెండోది ఎవరిని? రాజులను నమ్ముకొను. నో మ్యాటర్ వాట్ హై ద పొజిషన్ ఈస్, ఎంత ఉన్నతమైన పొజిషన్లో ఒక మనిషి ఉన్నా సరే, ఆ మనిషే అంటున్నాడు దేవుడు. నువ్వు సాటి మనిషిని నమ్ముకో, గొప్ప రాజునైనా నమ్ముకో, నాకు సంబంధంలే. నువ్వు మాత్రం ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? యెహోవాను ఆశ్రయంగా తీసుకోవాలి. దేవుడు అన్య జనులకు మనల్ని వెలుగుగా ఉండడానికి ఎందుకు నియమించుకున్నాడో తెలుసా? ఈ ప్రస్తుత కాలంలో దేవుడు ఏం చూపించాలి అనుకుంటున్నాడు అంటే, పరిస్థితులతో, మన చుట్టూ ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులతో ఒక క్రైస్తవుడు ఎంత డిఫరెంట్గా డీల్ చేస్తాడు, లేదా నేను పిలుచుకున్నటువంటి నా బిడ్డ ఎంత డిఫరెంట్గా ఈ సిచ్యువేషన్తో డీల్ చేస్తాడు అనేది చూపించి నువ్వు అన్య జనులకు వెలుగుగా మారాలి. ఎలా వెలుగుగా మారాలి? నీకు అదే సిచ్యువేషన్ వస్తుంది, అన్ని జనులకు అదే సిచ్యువేషన్గా వస్తుంది. నువ్వు వాళ్ళకి వెలుగుగా ఎప్పుడు మారుతావో తెలుసా? ఒక క్రైస్తవుడిగా నువ్వు ఆ సిచ్యువేషన్తో డీల్ చేస్తున్న విధానం మారినప్పుడు మారుతాం. ఎప్పుడు మారుతాం? ఒక క్రైస్తవునిగా, దేవుని చేత పిలువబడిన వారముగా ఆ సిచ్యువేషన్తో మనం డీల్ చేసే విధానంలో తేడా తెలియాలి. అండ్ ఆ విధానం ఏదై ఉండాలో తెలుసా? యెహోవాను ఆశ్రయించుట అయి ఉండాలి. హల్లెలూయా. ఈ లోకస్తుల యొక్క సాల్వింగ్ ప్యాటర్న్స్ వేరుగా ఉండొచ్చు. సాల్వింగ్ ప్యాటర్న్స్ ఇన్ ద సెన్స్, ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క సాల్వింగ్ ప్యాటర్న్ వాళ్ళు పెట్టుకొని ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఏడుపు వచ్చేస్తుంది. వెంటనే ఎవరు గుర్తొస్తారు? మీకు ఎవరు గుర్తుకు రారా? మమ్మీ. ఇంకా దేవుడు కాదులే, దేవుడు కాకుండా చెప్పండి. మమ్మీ, ఓకే. ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ అనేది ఏంటో నాకు అర్థం కాదు ఇప్పటికి. బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా సరే, ఎవరో ఒకళ్ళు, ఒక బెస్ట్ ఫ్రెండో, లేకపోతే ఒక మమ్మీయో, ఒక డాడీయో, లేకపోతే మన అన్నలో, తమ్ముల్లో ఇట్లా గుర్తొస్తారు. అదే ఒక మనం చేసే వర్క్ ప్లేస్లో ప్రాబ్లం వస్తే ఎవరు గుర్తొస్తారు? మన హయ్యర్ అథారిటీ, లేకపోతే మనతో పాటు ఉండే వాళ్ళల్లో మనకు ఎవరు ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు గుర్తొస్తారు.
ఎవరు గుర్తొస్తారు? మనతో పాటు పనిచేస్తున్న వాళ్ళల్లో ఆ నాలెడ్జ్ మనకు అనవసరం. నాలెడ్జ్ మనకు అనవసరం. మనకంటే తక్కువ నాలెడ్జ్ ఉన్నోడైనా సరే మనకి ఎవరు ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు గుర్తొస్తుంటారు. మీరు ఎంతమంది ఇది ఎక్స్పీరియన్స్ చేశారో లేదు తెలియదు, కానీ ఆ ప్లేస్లో 10 సార్లు ఎదుగుతాం, కానీ యేసయ్య నాకు కావాలన్నప్పుడు అదే ప్లేస్లో ఉండిద్ది, అదే వస్తువు ఉండిద్ది. ప్రార్థన చేసుకున్న తర్వాతే దొరికిద్ది. ఈ ముందు నువ్వు అక్కడ 100 సార్లు ఎదిగినా అది నీకు దొరకదు. అది మన లైఫ్లో ఉన్న ప్రతి సిచ్యువేషన్కి అప్లై అవ్వాలి. ఏమవ్వాలి? నీ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది, నీ ప్రాబ్లంకి ఒక క్రైస్తవునిగా యాజ్ ఏ క్రిస్టియన్ నీ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దేవుని దగ్గర ప్రార్థన చేసిన తర్వాతే నీ మైండ్లోకి రావాలి. హల్లెలూయా. ఈ లోపు రాకూడదు. రాకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది కూడా నేర్చుకుందాం. ఎందుకు అంటే మనందరికీ తెలిసిందే, దావీదు గొల్యాత్ దగ్గరికి వెళ్ళే ముందు ఏం చేశారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ దావీదుని ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు? ఎవరి దగ్గరికి? సౌలు ఏం చేశాడు? బల్లాలు, ఈటలు, బాణాలు, మనకి ఇంక చెప్పలేం. ఇదేసాడు. అదేంటిది, ఆర్మర్ ఉంటుంది కదా, కవచం ఉండిద్దే, ఆ కవచం వేసాడంట. అవన్నీ వేస్తే దావీదు ఎట్లున్నాడంట? మునిగిపోయాడంట. ఏమయ్యాడు? మన లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే దావీదు ఏమైపోయాడు? లిటరల్లీ మునిగిపోయాడు. దావీదు మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలు దావీదుకి ఏం నేర్పించడానికి ట్రై చేశాడు? అక్కడ సౌలు దావీదుకి ఏం నేర్పించడానికి ట్రై చేశాడు? a human way to defeat గొల్యాత్. గొల్యాతును ఓడించడానికి ఒక మానవ మార్గము, లేకపోతే ఒక మనిషి ఆలోచించగలిగినటువంటి ఒక వేని దావీదుకి ఏం చేస్తూ వచ్చాడు సౌలు. అసలు దావీదులోకి పౌరుషం వచ్చింది ఎందుకండి? దావీదులోకి పౌరుషం వచ్చింది ఎందుకు? నా రాజుని నా ముందు తిడతావా అన్నాడా? ఏమన్నాడు? దేవుని చేత పిలువబడిన ఈ జనాంగాన్ని సున్నతి లేని ఫిలిష్తీయుడు నుంచొని 40 రాత్రింబగళ్ళు నిద్రాహారాలు లేకుండా చేయడానికి ఆడికి ఎన్ని అంటే వచ్చింది సార్ గుండెలు అని. ఎందుకు వచ్చింది దావీదులో ఆ పౌరుషం? ఎందుకు వచ్చింది? దేవుని బట్టి దావీదులో పౌరుషం వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుని కొరకు పౌరుషం వచ్చింది. నీతి విషయములలో పిలుచుకోవడం అంటే ఇదే. నీతి విషయములలో దేవుడు మనల్ని సపరేట్ చేయడం అంటే ఇదే. దేవుని విషయమైన నీతి, దేవుని విషయమైనటువంటి గొప్పతనము అక్కడ అవమానపరచబడుతున్నప్పుడు దావీదులో ఏం మొదలైంది? ఆ పౌరుషం మొదలైంది, ఆ కోపం మొదలైంది. అక్కడి వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే సౌలు దగ్గరికి వెళ్ళాడో, ఎప్పుడైతే సౌలు దగ్గరికి తీసుకువెళ్ళబడ్డాడో, వెంటనే దావీదు మైండ్ ఏమవ్వాల్సి వచ్చింది? దావీదు మైండ్ని ఏం చేయడానికి ట్రై చేశారు వాళ్ళు? ఒక మానవ విధానంలోనికి మార్చడానికి ట్రై చేశారు. దేనికి ట్రై చేశారు? మానవ విధానంలోనికి మార్చడానికి. నువ్వు మనిషిని ఆశ్రయించినప్పుడు ఈ లోకంలో వస్తున్న శ్రమలతో డీల్ చేయడానికి, ఈ లోకంలో వస్తున్న ఇబ్బందులతో డీల్ చేయడానికి, ఈ లోకంలో నువ్వు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్తో డీల్ చేయడానికి మనిషి దగ్గరికి వెళ్తే మనిషి నీకు చెప్పేది మానవ విధానమే చెప్తాడు. ఏమి చెప్తాడు? మానవ విధానమే చెప్తాడు. అంత మానవ విధానం తెలిసినోడైతే సౌలు ఎందుకు చేయలేదండి? వెళ్ళాడా సౌలు? వెళ్ళలా. నువ్వు వెళ్తున్నటువంటి మనిషి నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లం ఫేస్ చేసి ఉండకపోవచ్చు. నీలో ఉన్నటువంటి ఆ మంట ఆ మనిషిలో లేకపోయి ఉండొచ్చు. నీలో ఉన్నటువంటి ఆ అపవాదిగాడి క్రియలను, లేకపోతే అవతల ఎవరైతే నీ శత్రువు, లేకపోతే నీ పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఆ మనిషి ఫేస్ చేసి ఉండకపోవచ్చు. బట్ స్టిల్ నువ్వు ఆ మనిషిని ఆశ్రయిస్తున్నావు అంటే వెంటనే నీ మైండ్లోకి ఏది స్ట్రైక్ అవుతుంది? ఒక మానవ విధానం మాత్రమే నీ కళ్ళ ముందు పెట్టబడుతుంది. కానీ నీ ప్రాబ్లంకి నువ్వు ఎప్పుడైతే మానవ విధానాల్ని, మానవ ఆలోచనల్ని పక్కన పెట్టి దేవుని దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తావో, దేవుడికి ఆర్మర్స్తో పని లేదు, దేవుడికి దేంతో పని లేదు, కవచాలతో పని లేదు, బల్లాలతో పని లేదు. దేన్ని వాడాడండి? కుక్కను అనుకొని కర్ర పట్టుకొని వస్తున్నావా అంటే కుక్కను తెరిగినట్టు రాయితోనేగా చంపింది. అవునంటారా కాదంటారా? మన దేవుడికి పెద్ద పెద్ద ఆటితో పని ఉండదు. మరి పని లేనప్పుడు మామూలుగా చేసేయొచ్చుగా అనుకుంటామేమో, కానీ ఎందుకు ముందు దేవుడిని ఆశ్రయించాలి అని చెప్తున్నాడో తెలుసా? నీలో నమ్మకం పుట్టడం కోసం చెప్తున్నాడు దేవుడు. దేనికి చెప్తున్నాడు? నీలో నమ్మకం పుట్టడం కోసం చెప్తున్నాడు. రాయి తీసుకొని వెళ్ళరా,
గొల్యాతుని నేను చంపించేస్తాను అంటే దావీదు ముందు నమ్మేవాడు కాదేమో. కానీ ఎప్పుడైతే సైన్యములకు అధిపత్యగు యెహోవా పేరట వస్తున్నాను అనే ఒక మాట లోపల నుంచి స్టార్ట్ అయిందో, అనే ఒక విశ్వాసం లోపల నుండి స్టార్ట్ అయిందో, రాయిని చూసుకొని కూడా ధైర్యంగా వెళ్ళిపోగలిగాడండి. హల్లెలూయా. ఈరోజు నీ ఎదుట నుంచున్నటువంటి ప్రాబ్లంలో, నీ ఎదుటున్నటువంటి శ్రమల మధ్యలో కూడా మాదిరంటే మనం ఏదో ఆస్తులు అంతస్తులు ఉన్నప్పుడు చూపించాలని కాదు దేవుడు ఆశపడుతుంది. దేవుడు ఆశపడుతుంది అప్పుడు కాదు, చీకటిలో నువ్వు వెలుగుగా మారాలి అంటే నువ్వు కూడా ఇంతకుముందు ఆ చీకటిలోనే ఉండాలి. ఎక్కడ ఉండాలి? నువ్వు చీకటిలోకి నడిచినప్పుడే, ఆ చీకటిలో నడిచినప్పుడే నీ వెలుగేంటో అన్ని జనులకు కనిపిస్తుంది. అవునంటారు కాదంటారా? నువ్వు అక్కడెక్కడో బయట నుంచొని ఇక్కడున్న అన్ని జనులకి మార్గం చూపించాలంటే అది అవ్వదండి. దేవుడు అన్ని జనులకి వెలుగుగా ఉండడానికి పిలిచాడు అంటే ఆ చీకటి మార్గంలోనికి నువ్వు వెళ్తున్నప్పుడు నీ మనసులో ఆ ప్రాబ్లంతో డీల్ చేసేటటువంటి విధానము సపరేట్గా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు తెలుసా? కొంచెం క్రేజీగా ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఎట్లా ఆశపడుతున్నాడు? క్రేజీగా. లేకపోతే 9 అడుగులు ఉన్న గొల్యాతు మీదకి రాయి పట్టుకొని వెళ్ళడం ఏంటండి? ఇంకా ఎంత క్రేజీగా ఉండాలని ఆశపడుతున్నాడు తెలుసా దేవుడు? పేతురులాగా. ఎలాగా? పేతురులాగా. చుట్టూ ఉన్నటువంటి శిష్యులేమో తుఫాను వస్తుంటే, అలలు వస్తుంటే ఎదురున్నటువంటిది ఎవరో భూతం అనుకొని ఏమంటున్నారు? యా భూతం, అసలే చుట్టూ సముద్రం, ఎదురున్నది భూతం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే, కానీ పేతురు దాన్ని డీల్ చేసే విధానం డిఫరెంట్గా ఉందండి. ఏంటో తెలుసా? అది పేతురు ఏమడిగాడు? నువ్వైతే నన్ను ఏం చేయి, నీళ్ళ మీద నడిపించు. అది దేవుడికి కావాల్సింది. ప్రాబ్లమ్స్ మధ్యలో నువ్వు నేను నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏం ఆశపడుతున్నాడు? ప్రాబ్లమ్స్ మధ్యలో మనము నిలబడాలని దేవుడు పారిపోవాలని కాదు దేవుడు ఆశపడుతుంది. నాకు రీసెంట్గా దేవుడు నేర్పించింది, నేను లాస్ట్ టైం మా యూత్ మీటింగ్లో కూడా పంచుకున్నాను కదా. మనిషి ఎప్పుడైతే శోధన నుండి పారిపోతాడో అప్పుడే శ్రమల మధ్యలో నిలబడగలుగుతాడు. శోధన మధ్యలో కనుక పడిపోయాడు అనుకో, శ్రమల నుండి పారిపోవడం స్టార్ట్ చేస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ యోసేపు. శోధన దగ్గర ఉంటే ఏం చేశాడు? పారిపోయాడు. చెరసాల మధ్యలో ఏం చేయగలిగాడు? మోకరించగలిగాడు. చెరసాల మధ్యలో. అందుకే దేవుడు అన్నాడు కదా, శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు ఏం చేయండి? మెలకువ కలిగి ప్రార్థన చేయండి. బికాజ్ నేను మీకోసం ప్లాన్ చేసింది ఏంటో తెలుసా? నేను మీకోసం ప్లాన్ చేసింది అన్ని జనుల ఎదుట మిమ్మల్ని వెలుగుగా నిలబెట్టడానికి. మిమ్మల్ని ఏదో అల్లటప్పగా నేను పిలుచుకోవాలా, మిమ్మల్ని ఏదో ఊరికినే ఏదో ఎదురు నిలబడి ఉన్నారు కదా, ఇబ్బందుల్లో ఉన్నారు కదా, కొంచెం సింపతి చూపిస్తే మన ఫాలోవర్స్ అయిపోతారులే అనుకున్నట్టుగా దేవుడు మనల్ని ఏం పిలుచుకోలేదండి. హీ వాంట్స్ అస్ టు బీ సపరేట్. ఆయన మనల్ని సపరేట్గా ఉండాలని ఆశపడుతున్నాడు. అనేక మందికి మనల్ని మాదిరిగా ఉంచాలని ఆశపడుతున్నాడు. అండ్ ఆ మాదిరి ఎప్పుడు వస్తుంది? అంతకుముందు కీర్తనలో కూడా మనం నేర్చుకున్నాం కదా, ఇహలోక సంబంధమైన శ్రమలని దేనితో డీల్ చేయాలి? పరసంబంధమైనటువంటి జ్ఞానముతో డీల్ చేయాలి. పరసంబంధమైనటువంటి నీతి న్యాయము అనే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో డీల్ చేయాలి. అలా డీల్ చేసిన దినానే ఈ లోకంలో మనం ఎలా బ్రతకగలుగుతాం? మాదిరిగా బ్రతకగలుగుతాం. మాదిరి అనడం కంటే ఈరోజు నేర్చుకుంటున్న దాన్ని బట్టి వెలుగుగా బతకగలుగుతాం. ఎలా బతకగలుగుతాం? వెలుగుగా బతకగలుగుతాం. అంతేగాని వాళ్ళకి అదే ప్రాబ్లం వచ్చి నీకు అదే ప్రాబ్లం వచ్చి నువ్వు డిప్రెస్ అయ్యి వాళ్ళు డిప్రెస్ అయ్యి ఏంటి డిఫరెన్స్? దేవుడు నేను పిలుచుకున్నందుకు ఏది నీలో ఆ స్పెషాలిటీ ఏది? ఇందాక అనుకున్నాం కదా, అంత సంతోషంగా చెప్పుకున్నాం. ఎవరన్నా వచ్చి అడిగితే నువ్వు క్రిస్టియన్ అంటే అవును నేను క్రిస్టియన్. అక్కడితో అయిపోదండి. అక్కడి నుంచే మొదలవుతుంది మన బ్రతుకు. అక్కడి నుంచే మొదలవుతుంది మన అసలైన జీవితం. అది ఎలా కంటిన్యూ అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు? నీ చుట్టూ ఎంత చీకటి ఉన్నా సరే నిన్ను ఒక అన్యజనుడు చూస్తున్నప్పుడు మాత్రం నువ్వు వాడికి వెలుగుగా కనిపించాలంతే. ఎలా కనిపించాలి? ఒక వెలుగుగానే కనిపించాలి. నీలో ఏ బాధ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ది ఫస్ట్ పర్సన్ దట్ షుడ్ కమ్ ఇన్ టు యువర్ మైండ్ ఈజ్ యువర్ గాడ్. కాదు, నిన్ను నిర్మించుకున్నవాడు నీ మైండ్లోకి రావాలి. ఎవరు రావాలి నీ మైండ్లోకి? నిన్ను నిర్మించుకున్నవాడు నీ మైండ్లోకి రావాలి. నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నవాడు నీ మైండ్లోకి రావాలి. నిన్ను సొత్తుగా చేసుకున్నవాడు నీ మైండ్లోకి రావాలి. మనల్ని ఏర్పరచుకున్నవాడు, మనల్ని నియమించుకున్నవాడు, మనల్ని అభిషేకించినవాడు మన మైండ్లోకి రావాలి. హల్లెలూయా. ఈ మనుషుల్ని ఆశ్రయిస్తే
మనుషుల్ని ఆశ్రయిస్తే మానవ మార్గాలే కళ్ళ ముందు ఉంటాయి. కానీ ఎప్పుడైతే ముందు నీ ప్రార్థనతో ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకడం స్టార్ట్ చేస్తావో, నీ ప్రార్థనకి సొల్యూషన్ వెతికే ప్రాసెస్ అనేది ప్రార్థనతో మొదలవుతుందో సగం పని అయిపోద్ది. హల్లెలూయా. వెల్ బిగన్ హాఫ్ డన్ అంటారు కదా, శుభ ప్రారంభంతో సగం పని అయినట్టే అంటారు కదా. నీ జీవితంలో, నా జీవితంలో అన్ని జనులకు వెలుగుగా ఉండే ప్రాసెస్ అనేది శ్రమలలోనే స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? శ్రమలలోనే స్టార్ట్ అవుతుంది. నువ్వు శ్రమ వద్దు అంటున్నావంటే దేవుడు నిన్ను పిలుచుకున్న దానికి అల్టిమేట్ పర్పసే నువ్వు వద్దు అంటున్నట్టు. దేవుడు మనల్ని పిలుచుకున్న దానికి అల్టిమేట్ పర్పసే మనం వద్దు అనుకుంటున్నట్లు. సో దేన్ని యాక్సెప్ట్ చేద్దాం? శ్రమను యాక్సెప్ట్ చేద్దాం. శ్రమను ఏం చేయడం నేర్చుకుందాం? యాక్సెప్ట్ చేయడం నేర్చుకుందాం. ఆ శ్రమలను ఎలా డీల్ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో అలా డీల్ చేద్దాం. క్రేజీగా డీల్ చేయాలనుకుంటున్నాడు దేవుడు. ఎలా డీల్ చేయాలనుకుంటున్నాడు? క్రేజీగా డీల్ చేయాలి. ఎంత క్రేజీగా అంటే గొల్లియాతు లాంటి సమస్యని ఎదురున్నా సరే దేవుని బట్టి రాయి పట్టుకొని పరిగెత్తగలగాలి. హల్లెలూయా. తుఫాను లాంటి పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినప్పటికీ సరే తుఫాను మీద నడవాలి అనేటటువంటి ప్లాన్స్ మన మైండ్లో రన్ అవ్వాలి. హల్లెలూయా. అంత క్రేజీగా మనం ఎప్పుడైతే థింక్ చేయడం స్టార్ట్ చేస్తామో, దేవుని ఎడల విశ్వాసము కలిగి అలా ఎప్పుడైతే డీల్ చేయగలుగుతామో, మనల్ని పిలుచుకున్న దానికి అల్టిమేట్ పర్పస్ మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. హల్లెలూయా. మనల్ని పిలుచుకున్న దానికి అల్టిమేట్ పర్పస్ మనం ఏం చేసిన వాళ్ళం అవుతామండి? నెరవేర్చిన వాళ్ళం అవుతాం. సో దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, దేవుడు నన్ను సొత్తుగా చేసుకున్నాడు, నన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఇవన్నీ మనల్ని మనం కంఫర్ట్ చేసుకోవడానికి ఎంతగా అయితే యూజ్ చేస్తున్నామో, అవునా కదా? శ్రమ వచ్చినప్పుడు ఎన్నిసార్లు అనుకొని ఉంటాం, దేవా నువ్వు నన్ను పేరు పెట్టి పిలుచుకున్నావు ప్రభువా, నన్ను బయటికి తీసుకురా అన్న వాళ్ళమా కాదా? దేవా నువ్వు నన్ను సొత్తుగా చేసుకున్నావు ప్రభువా, నన్ను బయటికి తీసుకురా అన్న వాళ్ళమా కాదా? అన్న వాళ్ళమేగా. ఏదో ఒక పాయింట్లో దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అనే పదాన్ని మన కంఫర్ట్ కోసం మనం వాడుకున్నామా లేదా? శ్రమల మధ్యలో, శోధన మధ్యలో మనల్ని మనం కంఫర్ట్ చేసుకోవడానికి మనం వాడుకున్నామా లేదా? ఈరోజు దేవుడు అంటున్నాడు కదా, అది నిన్ను కంఫర్ట్ చేసుకోవడానికి ఎంతగా అయితే వాడుతున్నావో, నీ అల్టిమేట్ పర్పస్ నెరవేర్చడం కోసం కూడా అంతగానే గుర్తుపెట్టుకుందాం. ఏంటి మన అల్టిమేట్ పర్పస్? అనేక మందికి నిబంధనగా ఉండడానికి, అన్ని జనులకు వెలుగుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆ పర్పస్ ఏం చేయొద్దండి? ఫెయిల్ చేయొద్దు. వాళ్ళలాగే మనం సిచ్యువేషన్స్తో డీల్ చేసి దేవుని యొక్క ప్లాన్ని జడగొట్టొద్దు. ఏం చేయొద్దు? వాళ్ళలానే మనం సిచ్యువేషన్స్తో డీల్ చేసి దేవుని ప్లాన్ని ఏం చేయొద్దు? చెప్పుకుందాం, ఒకసారి చెప్దాం అందరం కలిసి. అన్యజనులకు వెలుగుగా ఉండడానికి పిలువబడినటువంటి మనము ఏం చేయొద్దు? అన్యజనుల వలె పరిస్థితులతో డీల్ చేసి దేవుని యొక్క ప్లాన్ని ఏం చేయొద్దు? చెడగొట్టుకోవద్దు. దేవుని యొక్క పర్పస్ని ఏం చేయొద్దు? చెడగొట్టుకోవద్దు. లెర్న్ టు డీల్ డిఫరెంట్. ఏం నేర్చుకుందాం? డిఫరెంట్గా డీల్ చేయడం నేర్చుకుందాం. అండ్ ఆ డిఫరెన్స్లో ఫస్ట్ స్టెప్ ఏదై ఉండాలి? గట్టిగా ఏదై ఉండాలి? యెహోవాను ఆశ్రయించుటై ఉండాలి. ఆమెన్. ఎందుకు? మనకు కావాల్సింది మానవవే కాదు, దేవుని యొక్క క్రేజీవే మనకు కావాలి. ఎదుటోటికి చూడడానికి అది వెర్రితనంలాగా కనిపిస్తుంది, కానీ అదే గొప్పది, అదే శ్రేష్టమైనది, అదే అల్టిమేట్ పర్పస్. కాబట్టి దాన్ని చూసి సిగ్గుపడొద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు, అది పట్టుకొని ముందుకు వెళ్ళదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మనందరి జీవితాల్లో ఫలింపజేయును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకువ కలిగి ప్రార్థించండి. నేను ఒక మాట చెప్తాను. శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు దేవుడు మనల్ని పిలిచిన పిలుపును గుర్తుపెట్టుకుందాం. ఏ విధంగా పిలిచాడో, ఆయన పిలిచిన పిలుపును కానీ నువ్వు గుర్తుపెట్టుకుంటే నువ్వు శోధనలో ప్రవేశించవు, శోధన నుంచి పారిపోతావు. అర్థమైందా? ఒక మెలకువ కలిగిన ప్రార్థన రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, శోధనలో ప్రవేశించకుండా ఉపయోగపడుతుంది, శోధనలో నుంచి పారిపోవడానికి ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? రెండు విధాలుగా అది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనము మెలకువ కలిగి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. నిజంగా అన్య జనులకు వెలుగుగా.
చీకటిగా కాదు, వెలుగుగా. నువ్వు అన్యజనుల ఎదురుగా వెలుగుగా, అంటే దేవుడు పిలుచుకున్న పిలుపు మర్చిపోతే వెలుగు ఆ వెలుగుగా ఉండవలసిన మనము చీకటిగా మారిపోతాం. కానీ దేవుడు పిలిచిన పిలుపును కానీ మనం గుర్తుపెట్టుకుంటే అన్యజనుల ఎదుట వెలుగుగానే ఉండగలుగుతాం. యోసేపు ఆ పిలుపును గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి ఏమండి, శోధించే వారి మధ్యలో కూడా ఒక వెలుగుగానే తను నిరూపించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ లోకము అపవాది యొక్క ఆధిపత్యములో ఉంది, అనగా చీకటి సామ్రాజ్యం. ఆ చీకటి సామ్రాజ్యములో ఉన్న మనము వెళుతున్న ప్రయాణం అంతటా ఎలాగుంటుందంటే అపవాది యొక్క చేతుల కింద, లేకపోతే అపవాది యొక్క పరిపాలన ఉంది. కాబట్టి మనకు ఎదురయ్యేవన్నీ కూడా శోధనలే ఎదురవుతాయి. ఆ శోధనలో నువ్వు ఎప్పుడైతే సహించి నిలబడగలుగుతావో నువ్వు పొందుకునేవేంటి తెలుసా? దేవుడి దగ్గర నుంచి మెప్పు పొందుకుంటావు, మహిమను పొందుకుంటావు, ఘనతను పొందుకుంటావు. నీవు పేతురు రాసిన మొదటి పత్రికలో మనకు కనబడతా ఉంటుంది, 7వ వచనంలోనే ఏమో, శోధన సహించువాడు, దాంట్లో ఆ పరీక్షలో నిలిచిన వాడు, వాడి జీవితంలో వాడు పొందుకునేవేంటో తెలుసా? మెప్పు, మహిమ, ఘనత. తర్వాత ఏముంది? నెక్స్ట్ వచనంకి వచ్చిందా? అవి మనకు కలుగుతాయి. కాబట్టి మనం ఈ లోకానికి దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడో పేరు పెట్టి పిలిచాడంట. నిజంగా ఆయన లిస్టులో నీ పేరున్నందుకు ధన్యురాలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వములో ఎవరి పేరు ఉంటే వాళ్ళకి పథకాలు వస్తాయి. వాళ్ళ మైండ్లో ఎవరి పేరు అంటే పలకబడుతుందో, వాళ్ళ మైండ్లో ఎవరి పేరు అయితే ఆ లిస్ట్ ఉంటుందో వాళ్ళకి పథకాలు, లేని వారికి నో పథకాలు. స్తోత్రం. ఈ పథకాలన్నీ శారీరకమైనవి, క్షయమైపోయేవి. కానీ నీ యొక్క పేరు దేవుని మైండ్లో ఉండాలి. దేవుడిచ్చే పథకాలన్నీ శాశ్వతమైనవి. ప్రైజ్ ది లార్డ్. అవి అక్షయమైనవి. కాబట్టి అలాంటి ఒక చక్కటి జీవితాన్ని, ఒకటే దేవుడు పథకాలు పొందుకునే జీవితాన్ని జీవిద్దాం. ఓకే, ఒకటే మైండ్లో పెట్టుకోండి, నా దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు. ఒకవేళ ఒక చిన్న మీటింగ్ జరిగిందా, నేను ఒక మాట చెప్పి వదిలేస్తాను. ఏదన్నా ఇప్పుడు మీరున్న చోటే ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కానీ, ఫైర్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ, కాలేజీలో ఉన్నవాళ్ళు కానీ, అపోలోలో ఉన్నవాళ్ళు కానీ, మీ అందరికి ఒక చిన్న మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి అనుకోకుండా నేను ఒకరికి ఒక ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను చెప్పి మీ పేరు పిలిచారు అనుకోండి, ఆ రోజు అన్నం కూడా తింటారా? భోజనం కూడా చేయరు, కడుపు నిండిపోద్ది. ఇక ఎక్కల్ని ప్రాణం పోయిన ప్రాణం లేచి వచ్చినట్టు కనిపిస్తుంది కదా. అరే, ఒక సామాన్యుడైన మనిషి పేరు పెట్టి పిలుస్తుంటేనే. ఎందుకండి కొన్ని క్రైస్తవ మీటింగుల్లో దైవ సేవకుడు ప్రేరేపణ పడి ఫలానా సిస్టర్ గారు పేరు పెట్టి పిల్లగానే ఇంకా అవలేదు, కళ్ళమ్మడి నీళ్ళు గారిపోయి తడిసిపోయి మొద్దయిపోద్ది. అమ్మో పాస్టర్ గారు అని పిలిచారు. ఒక దేవుడు ప్రేరేపణతో ఒక మనిషి పిలుస్తుంటేనే నీ ఆనందానికి హద్దులు పద్దులు ఉండట్లేదే. స్వయముగా నిన్ను నియమించిన వాడే, నిన్ను ఏర్పాటు చేసిన వాడే నిన్ను పేరు పెట్టి పిలిస్తే, ప్రైజ్ ది లార్డ్, మరి వెలుగుగా బ్రతకకుండా ఇంకా చీడగల బ్రతుకుతామండి. ఒకవేళ ఇంకా వెలుగు కాకుండా చీకటిగా బ్రతుకుతున్నామంటే దేవుడు అంటే నీ దృష్టిలో విలువ లేదని అర్థం. కాబట్టి గుర్తుపెట్టుకొని యేసయ్య నన్ను పిలుచుకున్నాడు పేరు పెట్టి.
అని గుర్తుపెట్టుకొని ధైర్యంగా ఉండండి అంతే. హల్లెలూయా. పేరు పెట్టి పిలిచడానికి నువ్వు గుర్తున్నట్టే కదా దేవుడికి, గుర్తున్నట్టేం లేదా? ఇప్పుడు ఒకవేళ ప్రసన్న ఇక్కడ ఉంది, మా మర్చిపోయి నీ పేరు ఏంటంటే ఇంకా ఎలాగుంటుంది దానికి? అమ్మో పాస్టర్ గారు నా పేరు మర్చిపోయారంటే అసలు గుర్తున్నాను. అదే కానీ పేరు పెట్టి పిలితే ఎంత సంతోషం, పాస్టర్ గారు నా పేరు గుర్తుందే అనుకుంటారు, అవునా? కాబట్టి ఆ యొక్క నిశ్చయత కలిగి దేవుడు మరింతగా ఎదుగుదాం. దేవుడు కృప మన మీద మెండుగా దిగవచ్చునుగాక. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల రాజా, ఈరోజు నీ బిడ్డలు నిలబెట్టి మొట్టమొదటిగా ప్రభువా మనుషుల పట్ల నువ్వు కలిగి ఉన్న చూపుల గురించి మీరు తెలియజేశారు. ఈరోజు ఎవరము కూడా మమ్మల్ని చూచినప్పుడు కోపగించుకునే రీతిగా నీ చూపు మా మీద ఉండకూడదు నాయన. ప్రభువా, అలాగే నా తండ్రి, నీవు మమ్మలను పిలుచుకున్న పిలుపును మర్చిపోకుండా మమ్మల్ని దేని కొరకు నువ్వు నియమించుకున్నావో, ఏర్పాటు చేసుకున్నావో ప్రభువా, నువ్వు పిలుచుకోవడం మాత్రమే కాదయ్యా, నీవు మమ్మల్ని కాపాడావు. నీ చెయ్యి పట్టుకొని మమ్మల్ని కాపాడావు. ఎందుకు పిలిచావు, ఎందుకు కాపాడావు ప్రభు? ఈ విషయాన్ని ఎన్నడూ మర్చిపోకుండా నువ్వు పేరు పెట్టి పిలవడానికి దాని వెనకాలన్న ఆలోచన, అలాగే మమ్మల్ని కాపాడడానికి దాని వెనకాలన్న ఆలోచన ఎన్నడూ మర్చిపోకుండా అన్య జనుల ఎదుట వెలుగుగా మమ్మల్ని మేము నాయన నిరూపించుకుంటూ జీవించుదుముగాక. ఈ మాటలు నాయన ప్రతి హృదయములో మండుచు ప్రకాశించునుగాక. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశు నామమునకే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము సన్నిధి ఎప్పుడును ఎల్లప్పుడూను రాకడ పర్యంతరం వరకు సకల పరిశుద్ధులకు సకల జనులకు, అలాగే ప్రభువా ఈరోజు అయ్యా నీ సన్నిధికి వచ్చి నీ మాటలు విన్న బిడ్డలకు, నీ మాటలు తెలియజేస్తున్న బిడ్డలకు సదా నీ కృప తోడు నీడగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జూన్ మాసంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని పలుకుదాం. తండ్రి అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏ కరువు రాదు, రానివ్వడు. ఏ రోగము